వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం హైడ్రా పూర్తిగా పేద ప్రజలపైన ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఈ హైడ్రా వల్ల నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు, లాభపడ్డవారు మాత్రం ఈ పొలిటికల్లో చెందిన వారు రాజకీయ నాయకులు ఎక్కడ లాభ పొందుతున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఎక్కడ చూసినా ఇదే మాట మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనం మూసీ నది పక్కన ఏదైతే మూసీ నది పక్కన శంకర్ నగర్ అనే ఒక గల్లీలో ఉన్నాం. ఆ శంకర్ నగర్కి సంబంధించింది ఈ అయితే హైడ్రా మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పూర్తిగా మూసీ నది పక్కనున్న 13,000 ఇండ్లని మేము కూల్చివేస్తాం, వాళ్ళకి ఇంకో చోట మేము ఆ షెల్టర్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో హామీ ఇవ్వడం జరిగింది. మనం ఇంకొంతమంది ప్రజలతో మాట్లాడదాం. ఏంటి ఎట్లుండబోతుంది, నిజంగానే వాళ్ళని ఇక్కడ తరలిస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, ప్రభుత్వాన్ని ఏం అడగబోతారనే విషయాలు కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏంటి చెప్పండి, ఎట్లా చూస్తారు? ప్రస్తుతం సడన్గా గవర్నమెంట్ వచ్చేసి అధికారులు వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేము వేరే దగ్గర ఇల్లు ఇస్తాం, వేరే దగ్గర బతుకులు అంటారు కదా, ఎట్లా చూస్తారు వాటిని? మళ్ళీ మీరు అడగాలి, అది ఎట్లా ఇస్తారు, మాకు ఏం చేస్తారు, మళ్ళీ ఏడగూక పెడతారు, ఇండ్లు ఇస్తారు, ఒక్కొక్కటి ఇంత పెద్ద గట్టాడే గొంట ఇడిస్తే మమ్మల్ని ఒకటేసారి పడిపోతే మనుషులం ఉన్నాము, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఉంటాం ఆశేస్తాం, మమ్మల్ని అక్కడ కొంట ఎత్తేస్తే మమ్మల్ని. ఇప్పుడు కొన్ని రోజులు అయినా 40 ఏళ్ళ 50 ఏళ్ళ నుంచి ఉన్నాము, ఇప్పుడు కొంట పోయి మనము ఎత్తేస్తామంటే ఎటు పోవాలి మేము, ఇంతకు ఎక్కడ పోయి ఉండాలి మేము అని అడుగుతున్నాం. ఇంకేం లేదు, మా మంచి జగ ఇల్లు ఇస్తా అంటుండు కదా మరి రేవంత్ రెడ్డి. ఇల్లు ఇస్తా అంటుండు, ఏడంటే ఆడిస్తా అంటుండు, మళ్ళీ ఎక్కడ పోవాలి అదే అడుగుతున్నాం. మళ్ళీ మేము రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఇక్కడ నుంచి ఇల్లు ఇస్తా అంటుండు, బయట మూసినది ఏదైతే కంపు ఇదంతా వాసన వస్తుంది కదా, ఇదంతా విముక్తి అవుతారు, మీకు వచ్చే ముందు తరాలు మంచిగా ఉంటాయని కూడా చెప్తుండు కదా. అవునయ్యా, నిజం మాటనే నువ్వు అనేది, ఆయన అనేది. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ఇడు ఉండి మూసనది వాసన చూస్తలేమా, ఉంటలేమా, బతుకుతలేమా? ఇప్పుడు మేము పోయి ఆడ కష్టం ఏం చేసుకోవాలి, మా పిల్లలేం కష్టం చేయాలి, మేమేం కష్టం చేయాలి, చేసుకొని తినేటోళ్ళం మేము. మా గవర్నమెంట్ జాబులు లేవు, మాకు ఉండనీకి ఇండ్లు లేవు, ఇరిగిపోయిన ఇండ్లు కట్టుకొని ఉన్నాం మేము కొద్దు. మళ్ళీ ఎట్లా అంటారు మీరు? ఆయనకు చెప్పమను, మీరు చెప్పుర్రి మాకు. మరి మీకేం కావాలంటావు మరి రేవంత్ రెడ్డి? మంచి దగ్గర ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, కష్టం కావాలి, మాకు డ్యూటీలు కావాలయ్యా. మేము ఇళ్ళల్లో చేసుకొని బతికేటోళ్ళము, మాకు కడుపు కావద్దా? చిన్న చిన్న పిల్లలని తీసుకొని పోవాలి అక్కడ మేము. ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరైనా వచ్చి మాట్లాడిల్లా మీరు మీతో వచ్చి? ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడే ఎలక్షన్ అప్పుడు వచ్చిల్లా? ఎలక్షన్ అప్పుడు ఓటు అంటారు, ఓటు రమ్మా, నమస్తే అమ్మా, మీ కాళ్ళు మొక్తాం ఏళ్ళు మొక్తాం అని ఓటు అడుగుతారు. అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు రాలేరు, కాంగ్రెస్ వాళ్ళు మస్తు మంది వచ్చిర్రు, మస్తు రారు. ఎందుకు వస్తారు? రారు, అలా టైం అయిపోయింది, ఓటు తీసుకుని అయిపోయి. ఇంక ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు? అయ్యా ఏం పని ఉంది వాళ్ళకు? ఇక మేమున్నాము బిచ్చపలం కదా మేము, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఆడుకుంటారు, పోతారు. అప్పుడు చెప్పింది కాదు రేవంత్ రెడ్డి మీ అందరిని మంచిగా ప్రజాపాలన చేస్తని అయిపోయి. ఇప్పుడు తీసేస్తుండు కదా వచ్చాయన, ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు మా కోసం? ఏం మంచిది చేసిండు? ఇప్పుడు 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 వెళ్ళిపోయి అంటుండు. ఎక్కడ వెళ్ళిపోవాలి? ఏడు ఉండాలి మేము, ఏడ బతకాలి, మా పిల్లలు ఏడ కష్టం చేయాలి, ఎక్కడుండి తినాలి మా పిల్లలు? మా పిల్లలు ఉప్పర్ పని చేసేటోళ్ళు, ఒకడు పూల్ పని చేసేటోడు, ఒకడేమో గంజిలో చేసేటోడు ఉన్నాడు, మార్కెట్లో చేసేటోడు. అది ఏడేస్తే పిల్లలు ఎక్కడ పోవాలి మా పిల్లలు? మరి రేవంత్ రెడ్డి అట్లా చెప్తుంది, అంతా అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్తుంది కదా. అవయ్య ఆక్రమించుకున్నామంటే అప్పుడు ఏం చేసిండు ఆయన? అప్పుడు ఏం చేసిండ్రు? మేము ఆక్రమించుకున్నాం, మేము కట్టుకున్నాం ఇండ్లు. నిజం మాట నాది. మేము కట్టుకున్నప్పటి నుంచి ఆయన ఎవడో వచ్చి మమ్మల్ని అడగలేడు. ఇప్పుడేం దాలని అడిగేది? ఇప్పుడేం దాని వచ్చి అడిగేది? ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి మేము కట్టుకొని ఆక్రమించుకొని ఉన్నాము, జబర్దస్త్ చేసి ఇండ్లు కబ్జా చేసుకొని ఉన్నాం జగ మీద. అప్పుడు వచ్చావే పోలీసు వాడు అడగలేరు, ఏమి లీడర్లు అడగలేరు, ఇప్పుడు వచ్చేందుకు మాకు హంగామా చేస్తున్నారు. ఏడ ఉండాలా మేము పోయి? రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఈ విషయంలో? ఇదే చెప్తున్నా కదా నేను, ఇదే చెప్తున్నా, ఇదే అడుగుతున్నా. ఆయన వచ్చినా కానీ అడుగుతా నేను. మా పిల్లలు అందరు కష్టం చేసేటోళ్ళు ఏడవై చేయాలి, ఏడవై బతకాలి, ఏడవై ఉండాలి. అన్నీ ఒకటేసారి తీసేస్తా రోడ్లు కట్టుకుంటే రోడ్డు మీద ఉంటాడు ఆడొక్కడే, మళ్ళీ మేమెటు పోవాలి? ఎక్కడ బతకాలి? మా పిల్లలు ఎటు పోవాలి? మేమెటు పోవాలి? మా పిల్లలు ఎటు కష్టం చేసి బతకాలి? మేమేం చేసుకొని మేము ఇళ్ళలో వేసుకొని బతికట్టోళ్ళం అయ్యా. ఈడ ఉన్నాయి మాకు ఇల్లు, పోయి 4 ఇల్లు వేసుకొని వచ్చి ఇంట్లో ఉంటాము. అది లేదు ఇది లేదు, మాకు ఇస్తాడు ఆయన కష్టం. మా పిల్లలకు పని ఇప్పిస్తాడా? మాకు పిల్లలకు పని ఇప్పిస్తాడు ఆయన? మాకు ఇల్లు ఇచ్చినాక మాకేమైనా జాగా చూపించినాక ఇస్తాడా? మళ్ళీ ఇవన్నీ అన్నీ చేసి ఇప్పుడు మాకేమో ఒకటేసారి ఇల్లు తీసేస్తాము, మేము అది చేసేస్తాము అంటే ఎటు పోవాలి, ఎక్కడ పోవాలి? ఇదే అడిగేది మేము. మాకు డ్యూటీలు కావాలి, మా పిల్లలకు డ్యూటీలు ఏంద్రా
నిజమేనా నేను అనేది? మళ్ళీ అబద్ధం అంటున్నాను. మన పిల్లలు ఉన్నారు, మా పిల్లలు అందరూ కష్టం చేసేటోళ్ళే, అందరు కష్టం చేసే పిల్లలు ఉన్నారు. ఎటు వాళ్ళ మా పిల్లలు అనేది ఇది. ఆ పిల్లలకు పనిపి కావాలి, మాకు ఇండ్లుపి కావాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామా మీరు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎప్పుడు ఇట్లయిందా? ఎప్పుడు కాలే, ఎవరు రాలే కూడా, ఇప్పుడే. మరి ప్రభుత్వం చెప్తుంది కదా ఇక్కడ ఇది ఆక్రమించి కట్టుకున్నారు, ఇల్లీగల్ గా కట్టుకున్నారు, వేరే దగ్గర మేము తరలిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటుంది కదా. ఇప్పుడు ఏమిస్తే ఎక్కడ పోవాలో చెప్పు? ఇదంతా వేస్ట్ మాటలు. ఆయన ఓట్లు వేయించుకున్నాడు, మంచిగానే చేసిండు, కమాలు చేస్తుండు. ఇంతమంది వచ్చారు కానీ ఎవరేం చెయ్యలే. ఈయన చేయిస్తున్నాడు, ఈసారి చేయిస్తున్నాడు, కాంగ్రెస్ సార్ చేయించిండు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ మూసీ నది పక్కనే నివసిస్తున్నారు. ఈ వరదలకు ఈ కంపెనీ రైతు ఉంది కదా, సో ఫ్యూచర్ అయితే బాగుంటుందని చెప్పేసి, అంటే వచ్చే తరంకి అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా. మరి ఏం చెప్తుండు? ఏడ చూపిస్తాడు? ఏడ కావాలంటారు మీకు? ఈ చూపిస్తారు ఏడ? ఎక్కడనో జంగల్లో చూపిస్తే మేము కూలీలు చేసుకుంటాం, ఇండ్లలో పని చేసుకుంటాము. మరి ఎక్కడ పోదు? మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తా అంటే, ఏరుకూర అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ఏం చెప్తారు మరి? ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఆయన అధికారం బట్టి ఆయన చేస్తున్నాడు, ఎక్కడన్నా ఉండని సావని అని. ఎట్లా ఇప్పుడు మా సత్యమారణమే వచ్చింది. ఇప్పుడు మాకు అధికారులు ఎవరు నచ్చారో మరి మాట్లాడారు, నిజంగా గూల్ చేస్తున్నాం మీరు వేరే దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి రాలే, ఎవరు రాలే. ఇప్పుడు ఈయననే వచ్చింది, ఇదే ఈయననే వచ్చిండు, ఈయననే చేస్తుండు, ఈయననే వచ్చిండు, ఈయననే చేస్తుండు. ఎంత కూలీనాలు చేసుకుంటోళ్ళే, ఇక్కడ అడక తింటోళ్ళు ఉన్నారు, కూలి చేసుకుంటోళ్ళు ఉన్నారు, ఇండ్లలో పని చేసుకుంటోళ్ళే ఉన్నారు. కానీ ఇంకా మించి ఎవరు మగోళ్ళు ఆడోళ్ళు గవర్నమెంట్ కొలువులు లేవు. ఈడ దగ్గర ఉంది, అంత పోతాం వస్తాం. మా ఎక్కడనో చేసినాక ఇప్పుడు మేము పిల్లలను జల్లలం ఉపాసం ఉండే మాటనే కదా తీసుకుపోతాడు. మరి ఏం చేసుకొని తినాలా? ఆ జంగల్లో పోయి ఆకు తిని బతకాలా? చెట్లు వచ్చుక తిందుమా పిల్లలు మేము? ఏమో ఇక మరి ఆయనకే గుర్తు. ఇక మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామా? 55 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. 50 సంవత్సరాలు ఇక్కడే పెరిగిన, ఇక్కడే పెద్దగా అయినాము, అంతా ఇక్కడే మాది. ఇప్పుడు వేరే దగ్గర ఈ బస్తీలో అలవాటు అయ్యి మాకు వేరే దగ్గర ఉండాలంటే మాకెంత ఇబ్బంది అవుతుంది. మాకు పనులన్నీ ఇక్కడ, అన్ని సవలతులు ఇక్కడంత సవలతు ఎక్కడా లేదు. ఇక్కడ అన్నిటికీ అందరు ఇళ్ళల్లో పని చేసుకొని బతికే వాళ్ళే ఉన్నారు అందరూ. వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? ఇంతవరకు ఏ హుకుమత్ ఇట్లా చేయలేదు. ఈయన రేవంత్ రెడ్డి వచ్చే ఇదంతా చేస్తున్నాడు. మా పేదలంతా రోడ్డు మీద వేస్తుంది, ఎక్కడ పోవాలి మేము? రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ మూసీ నది పరివాహిక ప్రాంతం అంతా ఎన్నడూ ఎప్పుడు ఎవరికి పేదవాళ్ళకు బాధ పెట్టలేదు. ఈయన ఇంత బాధ పెడుతుండు, మేము ఎక్కడ వాళ్ళ రోడ్డు మీద పడాలా? ఉన్న వాళ్ళందరం. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ మూసీ నది పరివాహిక ప్రాంతం అంతా గలీజ్ అయిపోయింది, దాని నుంచి డ్రైనేజ్ నీరు అంతా మీకు వస్తున్నాయి, మీకు మంచి పరిశుద్ధి నీరు ఇవ్వడం కోసమే వేరే దగ్గరికి పంపిస్తా అంటుంది కదా. ఇంతకుముందు ఏమన్నారు? రివాల్వర్ కడతా అన్నారు. మూసీని సాఫ్ చేయండి, వద్దంటేమో రివాల్వర్ కట్టండి. మేము ఉన్నదంతా ఎక్కడ పోవాలి చెప్పండి? రివాల్వర్ కడతారు, నీళ్ళే రావు ఇక్కడికి, ఎందుకు వస్తాయి? మేము ఇంతకుముందు కూడా ఇదే అన్నాము, రివాల్వర్ కట్టండి, మాకు ఇక్కడ వరకు రావు అని. ఇప్పుడు మీతో ఈ సమస్య గురించి మాట్లాడడానికి ఎవరైనా వచ్చారా మరి? మీ సమస్యలు వాళ్ళకి చెప్పుకోని కన్నా ఇంతకుముందు ఎవరు రాలేదు. రివాల్వర్ కడతానా, నీరు వస్తున్నాయి, బలాలా సాబ్ చెప్పినామంటే రివాల్వర్ కట్టిస్తామా అన్నాడు ఆయన మీటింగ్లో కూడా. ఇదే అన్నాడు, మిమ్మల్ని ఎక్కడ పోనాము, రివాల్వర్ కట్టిస్తాం, ఇక్కడే ఉండని అన్నారు అందరు. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇంత బాధ పెడుతుంది తెలుసా? ఇప్పుడు ఎక్కడ పోవాలి మేమందరం? ఆ డబల్ బెడ్రూమ్లు ఎక్కడో అడవిలో ఇస్తే మేము ఎట్లా బతకాలి? చదువులు పిల్లలు అన్నిటికీ పిల్లల పనులు ఎంత రాత్రి వచ్చినా ఇక్కడ మాకు భయం లేదు. అద్దె రాత్రి వచ్చినా మాకు ఇక్కడ ఏం భయం లేదు. అన్నిటికీ ఇక్కడ అన్ని సవలతులు ఉండి మేము ఎక్కడ పోయి ఉండాలంటే అడవిలో ఎట్లుంటాము? అన్నిటికీ పని పొద్దున్న లేచి పనులు కురుకుతాం, అందరం ఇళ్ళలో పని చేసి బతికే వాళ్ళే ఉన్నాము. పైసా కుదబెట్టి కట్టుకున్నాం. ఇప్పుడు 16 లక్షలు పెట్టి మొన్న నేను కొన్నా, కొని కూడా 9 నెలలు మాకు ఎంత బాధ ఉండి లేదు, పెట్టింది లేదో కొన్ని 9 నెలలు అవుతుంది. మంచి ప్లేస్ ఇస్తా అంటున్నారు కదా మరి రేవంత్ రెడ్డి, ఇట్లాంటి ప్లేస్ చెప్పండి సార్. మాకు ఇక్కడ సవలతులు ఉంది, ఇక్కడ అన్నిటికీ ఇక్కడ సవలతులు ఉంది. మేము ఎక్కడ పోయి కొనాలంటే కొనలేకపోతుంటిమా? మొన్న కొన్నాం, ఇక్కడ ఎందుకు కొన్నాము? 16 లక్షలు చిల్లర మేము అప్పు చేసుకున్నాం, అప్పు కూడా అట్లా 9 నెలలు అవుతుంది. అప్పు ఎట్లా తీరిపోతుంది? ఎట్లనన్నా కిరాయిల మీద ఎట్లన్నా మిగిలించుకొని కట్టుకుంటామని మేము అనుకున్నాం. కానీ ఇట్లా హఠాత్తుగా మేము 9 నెలలు కూడా కాలేదు తీసేస్తానంటే ఎట్లా? పొద్దున్న లేచి నుంచి ఒకవైపు పోలీసు వాళ్ళు అధికారులు మీ ఇంటి చుట్టే తిరుగుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మరి ఈ విషయం? భయం అవుతుంది. అందరు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఏమైనా అయితే ఆయన తెచ్చిస్తాడు ప్రాణాలు? వాళ్ళు ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు, మేము లేని వాళ్ళం ఎక్కడ పోవాలి? ఏమంటారు మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? సడన్ గా గత 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటుంది కదా, సడన్ గా ఈ రోజు వచ్చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఏం చెప్పాల్సుకున్నారు? రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నారు. ఆ చెరువుల మీద FTL మీద పెద్ద ల్యాండ్ మాఫియా వాళ్ళు ల్యాండ్ గ్రాప్ చేసి
అమ్మేశారు, వాళ్ళకి చేస్తున్నారు, మంచి పని చేస్తారు. కానీ ఈ బీదోల్కి ఎందుకు ఇది హరాస్మెంట్? సరే నువ్వు మూసీ రివర్ క్లీన్ చేస్తావు, డెవలప్మెంట్ చేస్తావు. ప్రతి గవర్నమెంట్ మూసీ రివర్ కోసం గవర్నమెంట్ ఎక్కితేనే సీట్లు వస్తేనే మూసీ రివర్ యాత్కం వస్తుంది. 1999లా చంద్రబాబు నాయుడు రూలింగ్లా నందనం ప్రాజెక్ట్ కింద ఈ మూసీ రివర్ ప్రాజెక్ట్ వచ్చింది. దానికి అది కూడా అప్పుడు కూడా కోఆపరేట్ చేసినాం ఇలా బీదోలు. సరే పోనీ మూసీ రివర్ రోడ్ వస్తుంది 100 ఫీట్ రోడ్. ఈ రేవంత్ రెడ్డి వచ్చి కొత్తగా వచ్చి ఎఫ్టీఎల్ దాని తర్వాత బఫర్ జోన్ అంటుండ్రు. దేనికి బఫర్ జోన్ అంటే డెవలప్మెంట్, ఈ ఉపాధి పోతుంది కదా వీళ్ళది బీదోల్ది. మీకు ఇప్పటివరకు అటు గవర్నమెంట్ నుంచి కానీ ఇటు అధికారుల నుంచి ఒక క్లారిటీ రాలేదు, ఇంకా మాట్లాడలేరా మీతో వచ్చి? ఇంకా ఇప్పుడు దాకా ఎవరు పెద్ద అధికారి రాలేడు. మరి ఇప్పుడు ఇంతమంది పోలీసులు ఇంతమంది అధికారులు వాళ్ళు వస్తున్నారు కదా, ఏంటి మరి? సబార్డినేట్ పడుతుంది తహసీల్ ఆఫీస్ నుంచి, ఎంసీహెచ్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. మేము నోట్ చేసి పోతున్నాం. ఎప్పుడు ఇస్తుండ్రు, ఎక్కడి దాకా తీసుకుంటున్నారు, ఎక్కడ ఇస్తుండ్రు చెప్పాలి కదా ముందు పబ్లిక్కి. అంటే మీకు ఎట్లా తెలిసింది? అధికారులతో కాకుండా టీవీలో చూస్తే తెలిసిందా విషయాలన్నీ? మొత్తం టీవీలో చీఫ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ కింద మాకు చూస్తున్నాం మేము. టీవీలో న్యూస్ పేపర్ ఆఫీసర్ అధికారులు ఎవరు వచ్చి, ఒక మినిస్టర్ వచ్చి, ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ రావాలి, మేము మీకు ఇట్లా చేస్తున్నాం, మీకు దగ్గర ఇస్తున్నాం, పై దూరంకి ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నారు చెప్పాలి కదా. ఇన్ఛార్జ్ మినిస్టర్ మునం ప్రభాకర్ గారు రావాలి, చెప్పాలి, జనంలో రావాలి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ? బై బర్త్ ఉన్నాం మేము, పుట్టినాం పెరిగినాం, ముసలోళ్ళు అవుతున్నాం. ఎప్పుడైనా ఇట్లాంటి సమస్య ఎదురైందా ఇక్కడ మూసీ నది పక్కన ఉన్న వాళ్ళకు? చెప్తున్నా కదా 99 నుంచి ఇప్పుడు దాకా ఇదే రూలింగ్ గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ మూసీ రివర్ కింద వస్తాయి ఈ బిడ్డలుగా హరాస్మెంట్. సరే ఇన్ని గవర్నమెంట్లు మారినాయి, ఎవరు వచ్చినా సరే మేము మూసీ నదిని డెవలప్ చేస్తాం, మంచిగా చేస్తాం అనేటోళ్ళు ఉన్నారు తప్ప ఇంతవరకు ఎందుకు కాలేదంటాను? మరి గవర్నమెంట్కి తెలవాలి, అది నాయకులకు తెలవాలి, చీఫ్ మినిస్టర్కి తెలవాలి, ఇన్ఛార్జ్ మినిస్టర్స్కి తెలవాలి. ఎందుకు ఆపారు? 99 ఇంత పెద్ద బస్తీ లేదు అప్పుడు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ మూసీ నది పక్కన ఉన్నారు కదా, ఇప్పుడు దాంట్లో నుంచి వచ్చే వాసన కానీ కంపు కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా క్లీన్ అయిపోతుంది. సో ఇక్కడ వెళ్ళిపోతే మంచి ప్లేస్లో ఎక్కడైతే మంచి భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అక్కడ ఉండొచ్చు, ఫ్యూచర్ బాగుంటుందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా చూస్తారు? కరెక్టే, అది కరెక్ట్ చెప్తుంది రేవంత్ రెడ్డి, చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారని. అప్పటి నుంచి ఇది ఈ సిసి రోడ్ ఎవరు వేసిండ్రు? ఇది సిసి రోడ్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ సెక్షన్. ఆ పైసలు ఎవరిది ఉంటుంది? ఈ బీదోళ్ళది ట్యాక్స్ కడతారు. ఆ పైసలతో ఎందుకు కట్టారు? మళ్ళీ ఈ మూసీ రివర్ ఉంది, పోయింది, గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేరు? అవునా కదా? ఇప్పుడు సడన్గా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇట్లా చెప్తున్నారు. ఎక్కడ పంపిస్తున్నారు? దగ్గరికి పంపిస్తే బీదోళ్ళు కడుపులో ఏం పెట్టుకోవాలి, వాళ్ళు అర్నింగ్ ఎక్కడి నుంచి చేయాలి? వాళ్ళు మీరు తీసుకుపోయి మైసూరంలో పెడితే, ఇబ్రాహీంపట్నంలో పెడితే, 50 కిలోమీటర్ దాకా దూరం పెడితే బతుకులు ఎట్లా? వీళ్ళది బతుకులు అర్నింగ్ ఎట్లా చేయాలి? ఏమంటున్నాను అధికారులు ఏమంటారు ఇక్కడ? మరి అధికారి ఏమని అది అక్కడ 50 కిలోమీటర్ల తీసుకుపోతే పెట్టినే అక్కడ మర్డర్ చేస్తాను ఏం చెప్పలే. అది చూపెట్టాలి, అది ఇచ్చిన తర్వాత వేరే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇప్పుడు పని ఇక్కడ చేస్తానే, ఇప్పుడు మనకి సర్వే చేస్తానే, ఇప్పుడు ఫస్ట్ మాకు జగా చూపెట్టాలి. జగా చూపెట్టిన తర్వాత మాకు నచ్చితే లేడు చూడాలి. అది తర్వాత మీరు ఎట్లా చూస్తారు హైడ్రా విషయాన్ని? ఎట్లా చూస్తారు పూర్తిగా? హైడ్రా మాకు నాకు తెలియలేదు. అది మేము ఇక్కడ ఉంటా, ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే సస్తా. మా పిల్లలకి ఇక్కడనే స్కూల్, మా కాలేజ్ ఇక్కడనే ఉన్నాయి, మా శంషాన్ ఇక్కడనే ఉన్నాయి, సచిన పూట ఇక్కడనే పోయేది ఉన్నాయి. రంగనాథ్ గారు చాలా మంచి పని, చాలా డేరింగ్గా పని చేస్తున్నాడు, చేయాలి. ఎక్కడెక్కడ పెద్ద నాయకులది ఎందుకు ఆపారు? పెద్ద నాయకులది ఎందుకు ఆపారు? నోటీస్ ఇచ్చారు, ఆపేశారు. 6 months టైం. వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు పోతారు, ఏదైనా చెప్పి ఇష్టం తీసుకుంటారు. బీదోళ్ళకి డైరెక్ట్ అటాక్ చేసి బీదోళ్ళకి ఆపినికి ఎవరు లేరు. లీడర్ నాయకులు వస్తలేరు, ఎవరైతే ఓటు తీసుకుంటారు ఇదులకి ఆపినికి ఎవరు వస్తలేరు. అలా ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రస్తుతానికి నష్టం జరగచ్చు కానీ వచ్చే ముందు తరానికి అయితే బాగుంటుంది హైడ్రా వల్ల అని చెప్తున్నారు కదా. హైడ్రా వాళ్ళు, నేను అదే చెప్తున్నా, హైడ్రాలు చేయాలి. ముందు ల్యాండ్ గ్రాబర్స్కి ఎవరైతే డాక్యుమెంట్ మార్పింగ్ చేశారు, ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టారు, టీవీలో చూసినాం మేము. సర్వే నెంబర్ 12 ప్రైవేట్ ల్యాండ్ ఉంటే సర్వే నెంబర్ 6 మీద కట్టించారు, రిజిస్ట్రేషన్ చేయించారు. అలా ఎవరైతే అది క్రిమినల్ పని చేశాడు ఆయనకి ఆస్తి జప్తు చేయాలా. ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి పైసలు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి
జనం మంచి అనుకుంటాం. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తారు? మీకేం కావాలా, ఎట్లాంటి అవసరాలు ఉంటే బాగుంటుంది? మాకు ఏం కావాలంటే బీదోళ్ళకి కడుపు కూడా నిండాలి. ఇప్పుడు దాకా పెన్షన్స్ 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఇప్పుడు దాకా పెన్షన్స్ ఇవ్వలేరు బీదోళ్ళకి, ముసలోళ్ళకి, విడోస్కి. వాగ్దానాలు చేసిండ్రు, మళ్ళా అది చేయలేని ఈ పనికి వచ్చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ముందు బీదోళ్ళు కడుపు చూడు ముందు, దాని తర్వాత ఉపాధి ఇస్తా. ఇక్కడ ఈ ఇల్లిటర్స్ బండ్స్ డైలీ వర్కర్స్ ఉంటే చాలు. ఆ 4,000 మాకు అవసరం లేదు. ఆయన పెన్షన్ వద్దు, ఆయనది ఏం అవసరం లేదు మాకు. ఉండడానికి ఇంత సహారా ఉండాలి, ఇల్లు ఉండాలి. ఎట్లన్నా పని చేసుకొని వచ్చి గుడిలో పడి ఉంటాం తెలుసా. అప్పులు చేసి కొన్నాము, ఉట్టి కొనలేదు, కొని 9 నెలలు కాలేదు. ఇంతవరకు ఇన్ని పార్టీలు వాళ్ళు వచ్చిర్రు కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ కూడా పరిపాలన చేసిండు కానీ ఇంత మాత్రం గోస ఉసురు పోసుకుంటుడు తెలుసా రేవంత్ రెడ్డి. అట్లా చేస్తున్నాడు. ఏ హుకుమ చేయలే ఇంతవరకు ఇట్లా ఇంతగనం. మరి ఇట్లా నంబర్ వేసుకుంటే పోతులు కదా, మరి వాళ్ళు అట్లా ఎవరేమన్నారని అడిగిల్లా? ఎవరేమన్నా మాకైతే మీరు అందరూ వచ్చి సర్వే చేస్తున్నారు అంతే. సర్వే ఏం చెప్తలేరు, ఇట్లా చేసుకుంటారు పోతురు, సర్వేలు చేస్తారు, వేస్తారు పోతురు. ఎందుకు చెప్తలేరు మరి? ఇప్పటి నుంచి మూసీ రివర్ నడుస్తుంది. మూసీ రివర్ అక్రమాలు అంటే కబ్జా చేయాలా బలవంతంగా. వీళ్ళు బీదలు కొనుక్కున్నారు. ఇది పట్టాలాండ్. ప్రభుత్వం ఏం చెప్తుంటే, ప్రభుత్వమే ముందు నిర్ధారిస్తుంది కదా. ఈ మూసీ పక్కన ఏదైతే అక్రమంగా కట్టిన వాళ్ళని ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత మిగతా వాళ్ళంతా మాట్లాడుతున్నారు కదా. అది ఆ క్యాప్షన్ తీసేయండి. అక్రమాలు ఈ బయట వాళ్ళు ఏమనుకుంటారు, మూసీ నదికి అక్రమాలు ఉన్నాయి. డబ్బులు పెట్టి కొన్నాము, ఎవడేసి వచ్చి గుడిసెలు వేసుకొని ఉండలేదు. ఇక్కడ అక్రమాలు దాన్ని అంటారు. పైసా పెట్టి అన్నారు తెలుసా. రేవంత్ రెడ్డి ఎంత పేదల ఊసురు పోసుకుంటున్నాడు. వాళ్ళు పిల్లలు తగలాలి అని ఉసురు వస్తున్నాయి. ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఏ ఒక్క అధికారి కూడా అయితే రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రకటించినా కూడా అధికారులు కానీ అటు అయితే నాయకులు కూడా వచ్చి వీళ్ళతో మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తలేదని అవి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ప్రజల ఇండ్లను మనం చూస్తున్నాం, పూర్తి స్థాయిలో ఇంటికి ఇలాంటి ఒక గుర్తేసి ఇక్కడ నుంచి వాళ్ళు ఏదైతే కింది స్థాయి అధికారులు వచ్చి ఎంప్లాయీస్ ఇక్కడ గుర్తేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప పూర్తిగా ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు కూడా ఏ ఒక్కరు వచ్చి కూడా మీకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా ఎటు చూసిన పోలీస్ వ్యవస్థ ఇక్కడికి వచ్చి వీళ్ళ బందోబస్తున్నాడు. అది ప్రజలకు నోటీసులు ఇవ్వడం, నోటీసులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేరు. కేవలం ఇన్ఫర్మేషన్ చేశారు. మీరు ఇంకొన్ని రోజులతో ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇల్లు ఊల్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అధికారులు. సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారా మీరు? నా మొత్తం ఇక్కడనే. ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైందా మీకు? ఖాళీ చేయండి, వేరే దగ్గర ఇల్లు ఇస్తాం, అట్లా ఏం చెప్పలేము. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది కదా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా అయింది. ఇది ఇప్పటిదాకా ఏం కాలే మాకు. మరి ఇట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుందంటే ఇక్కడ నుంచి మీకు వేరే ప్లేస్లో ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంట. చెప్పలే ఇప్పటిదాకా చెప్పలే. మలక్పేటలో శంకర్నగర్లో ఇల్లులు పోతున్నాయి, ఈడదాకా పోతున్నాయి. మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఎవరికి ఇవ్వలే ఇప్పటిదాకా. చెప్పలే ఆయన నోడుతోని. మన కేసీఆర్ ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్, తాళం చేయి ఇస్తే రిటర్న్ తీసుకుండు ఆయన కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వెళ్తారా, లేక మీకు ఇక్కడనే ఉండాలని ఇట్లా మా ఇగో సిటీలో ఇవ్వండి, సిటీలో ఉండనీకే మాకు ఏం లేదు. ఇలా అక్కడ ఇక్కడ ఇస్తే మనం పోవాలి, మా కారోబార్ ఖరాబ్ అవుతుంది. సరే ఇప్పుడు పూర్తి ఇక్కడ మీరు ఇక్కడనే నివాసితులు ఉన్నారు, గత 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నారు, ఆస్తి కూడా ఇక్కడనే ఉన్నది, ఇండ్లు ఉన్నాయి, సామాన్లు ఉన్నది. సో పూర్తి స్థాయిలో అయితే ధ్వంసం అయిపోయే పరిస్థితి వచ్చింది కదా. కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తేనే మీకు ఓకేనా, లేక ఇంకేమైనా కావాలన్నా వాటితో పాటు? డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు, మా పని మాకు కావాలి సార్. ఇగో ఒక మాట చెప్తున్నా, ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనం వెళ్ళిపోమా మాట. ఆయన ఇక్కడనే రావాలి. ఇగో ఆడవాళ్ళు ఉన్నారు పని చేసుకొని బతకడానికి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినారు అమ్మ ఇక్కడ? మేము ఈయనే ఉన్నాం. ఈయనే ఉన్నారా? ఇన్నేళ్ళల్లో ఎప్పుడన్నా ఇట్లాంటివి జరిగినాయా? ఎప్పుడు జరగలేవు. ఆ కింది దాకా నీళ్ళు వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్పిండ్రు, కాల్ చేయాలి అని చెప్పిండ్రు. అంతే అంతే, అంతకెక్కువ మాకు వెళ్ళిపోమంటని కూడా అనలేరు. మీకు వేరే దగ్గర ఇస్తాం అక్కడ ఏం చెప్పాలి? మాకేం చెప్పలేరు. మరి ఇట్లా రేవంత్ రెడ్డి నేను ఏమంటావు, మరి ఏం అడుగుతావు? ఎక్కడ ఉండాలని అడుగుతావా? ఇట్లా దేరు ఉన్న వాళ్ళం. ఇప్పుడు నాకు శాతగాని దాన్ని ఇక్కడ ఇండ్లలో పని చేసుకొని బతుకుతాం. నాకు ఎవడు పెట్టనోడు కూడా ఉన్నాడు, కొడుకులు. మళ్ళీ ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ ఏమన్నా కష్టం చేసుకొని బతుకుతాము. కొండపోయి ఏమన్నా అడవిలు వేస్తే మేము ఏం కష్టాలు చేసుకొని బతుకుతాం బిడ్డ. ఇంతవరకు వచ్చి మాట్లాడేలా మరి ఎవరైనా నీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తా, గీ జాగాలు ఇస్తా, గీ జాగాలు అని చెప్పిన ఏం చెప్పలేరు? ఇంకా చెప్పలేరు.
మరి ఎట్లా మరి ఇప్పుడు వచ్చి వెళ్ళిపోమంటులుగా మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి? అంటే మేము ఇక్కడ కష్టాలు చేసుకొని ఇక్కడ బతుక్కునేటోళ్ళం, మాకు ఎక్కడనే తాళం ఇస్తే బాగా ఎన్నే మా ఇండ్లలో మేము ఉంటాం. ఇక కిందికి అంటే ముసనాదిలే కట్టుకున్న వాళ్ళకి మరి దానికి మేమేం చేస్తాం బిడ్డ, మాకైతే ఇటు దాకా రాలేవు నీళ్ళు అప్పటిదాకా హెయిర్ ఇచ్చినప్పటి నుంచి రాలేవు మా ఇండ్లకు. మూసీ బాధితుల వివరాలు సేకరించడానికి పూర్తి స్థాయిలో ఈ హైదరాబాద్కి సంబంధించింది జిహెచ్ఎంకి సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది. మన ఇంకా విజువల్స్లో కూడా మనకు కనిపిస్తుంది ఏదైతే మూసీ రివర్ బెడ్లో 25 ప్రత్యేక సర్వే బృందాలు కూడా దిగినాయి. ఒక్కొక్క టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రివర్ బెడ్లో 2166 ఇళ్ళు గుర్తించినట్టు ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. FTL నిర్మాణాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బఫర్ జోన్లో నిర్మాణాలకు ఇళ్లతో పాటు నష్టపరిహారం చెల్లింపు ఇస్తారని చెప్పేసి ఇక్కడ అధికారులు చర్చిస్తున్నట్టు మనకు వివరాలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకుంటున్న స్థానికులు కూడా విజువల్స్ మనం కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేము ఇక్కడనే ఉన్నాం, మమ్మల్ని ఇక్కడ నుంచి ఎందుకు వేరు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒకవైపు భారీ పోలీసు బందోబస్తు మధ్య మూసి పరివాహిక ప్రాంతాల్లో సర్వే నిర్వహించడం జరుగుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 40 సంవత్సరాల నుంచి ఉంటారు. 40 సంవత్సరాల నుంచి ఉంటారు. ఈ 40 సంవత్సరాలలో ఎప్పుడంటే ఇలాంటి వ్యవహారం జరిగిందా? ఇప్పుడు మీ ఇంట్లో వెళ్ళండి కూల్ చేస్తాం, మూసిన పక్కన స్మెల్ వస్తుంది అంటున్నారు, ఇట్లాంటి ఏమైనా వ్యవహారం జరిగినాయా? లేదు ఎన్నడూ జరగలేదు సార్. మరేంటి ప్రభుత్వం వచ్చి రాగానే ఈ దాదాపు 9 నెలల్లోనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తుంది, ఎలా చూడొచ్చు? మాకు చాలా బాధ అవుతుంది సార్ ఇక్కడ నుంచి పోవాలంటే. మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాధిస్తున్నాము. మేము ఇక్కడ పని చేసుకొని ఇట్లా సిటీలోనే ఉంటున్నాం. మేము ఇక్కడ పోవాలంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. రెండవది ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ వీళ్ళు ఇస్తున్నా అంటున్నారు ప్రభుత్వము, అది దూరం ఇస్తా అంటుంది. అది మాకు సిటీలోనే దొరికితే బాగుంటుంది. రెండోది ఒకవేళ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మాకు నష్టపరిహారము కొలిసి ఇచ్చేస్తే ఇంకా మంచిదని మేము అనుకుంటున్నాము, మా అభిప్రాయం. ప్రభుత్వం ఒకవైపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటుంది. నిజంగా ఇక్కడ నుంచి ఈ హైడ్రా వచ్చి ఇక్కడ కూల్చివేతలు జరిగిన తర్వాత ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తే కేవలం డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో సరిపోతా, లేకుంటే మీ ఉద్యోగాలు ఇట్లాంటివి ఏమైనా ఎఫెక్ట్ సమస్యలు వస్తాయంటారా? వస్తాయి సార్. ఉద్యోగాలకు, మా పనులకు, దానికి మా పిల్లల భవిష్యత్తుకి దానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేము ఇక్కడ నుంచి పోవాలంటే మా పిల్లలు ఇక్కడనే చదువుతున్నారు, మేము ఇక్కడికి వెళ్ళి పోవాలంటే వేరే స్కూల్లో అడ్మిషన్లు కూడా తీసుకోరు. రెండోది మాకు ఇక్కడ పనులు దొరికినాయి, గంజి దగ్గరనే ఉన్నది, ఇక్కడ మార్కెట్ దగ్గరనే ఉన్నది, మొత్తము ఇక్కడనే మేము పనులు చేసుకొని ఇక్కడనే ఉంటాము. వేరే జాగాలో పోతే మాకు పనులు దొరకవు. రైట్, ఇదే విషయం మీద మాట్లాడడానికి మానవ హక్కుల ఉపాధ్యక్షులు ఉన్నారు, మనతో మాట్లాడడానికి సయ్యద్ బిలాల్ గారు. అన్నతో మాట్లాడడం ఏంటి పరిస్థితి, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, నిజంగానే ఒకవేళ ఇక్కడ నుంచి వీళ్ళని ఆ వేరే ప్రాంతాలకి తరలిస్తే వీళ్ళకి ఏ విధమైన సమస్యలు వస్తాయి, ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కొంటారు, ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అనే విషయాలపై మాట్లాడడం. అన్న చెప్పండి అన్న, గత కొన్నేళ్ళగా దాదాపు 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే నివసిస్తున్న మూసీ నది పైన ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మూసీ గురించి మాట్లాడినా వెళ్ళిపోయారు. కానీ ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ హైడ్రా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని కూల్ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా. ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఎలా చూడొచ్చు వీటన్నిటిని? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక ప్రకటన చేసిరు మూసీ మీద. మూసీ డెవలప్మెంట్ చేస్తా, మూసీ చుట్టుపక్కల ఉన్నాయి ఇల్లులు 50,000 ఇల్లు ఉందని రోజు చెప్పారు. 6 months తర్వాత చీఫ్ మినిస్టర్ గారు అంటే 97 నుంచి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఒక భయంగా ఉంది. ప్రతి ఒక్క టైం ప్రభుత్వం మారగానే ప్రభుత్వం కండ్లకి ఒక కళ పడుతుంది ప్రభుత్వంకి. ఏమని? మూసీ అంటే అది వాళ్ళకి రాజకీయకి ఒక బంగారం. అది బంగారం అంటే వాళ్ళ లబ్ధి బంగారం. మూసీతోని వాళ్ళకి ప్రేమ లేదు. మూసీ మీద ఏదైతే ఫండ్ తీసుకొచ్చి జేబులో వేసుకుంటారో దాంతో వాళ్ళకి ప్రేమ ప్రభుత్వంకి. ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చింది కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మూసీని పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తాం, ఏవి కన్నా తరలిస్తామని దీనిపైన కూడా ప్రభుత్వం లాభపడుతుందా? ఇది ఒక డ్రామా అండి. ఇది మూసీ మీద ఏదైనా ప్రభుత్వం ప్రాజెక్టులు తీసుకువచ్చి వాళ్ళ లబ్ధి గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి అది ఒక డ్రామా. ఈ హైడ్రా అయితే ఒక తీసుకువచ్చి హైడ్రామా అయితే వాడుతుర్రో ఇది కూడా ఒక డ్రామా. ఏంటంటే మేము పెద్ద పెద్ద వాళ్ళ మీద దాడి చేస్తాం, గరీబ్ అంటే మీరు మా ముంగట ఏం లెక్క అని అది భయపడిపోయడానికి ఈ హైడ్రాది ఒక డ్రామా నడిపిస్తారు మా చీఫ్ మినిస్టర్ సార్. घर तोड़ रहे, पहले घर देना, जब तोड़ना हम लोग लाइट का बिल, नल का बिल सब भरते, और फ्री में तो लिए नहीं, हम लोग पैसों में ही लिए होंगे, और गरीबा कहाँ जाएंगे? एकदम अचानक तोड़े तो कहाँ जाएंगे? नहीं ऐसा है। क्या बोलेगा रेवंत रेड्डी को, क्या बोलेगा? कुछ इन्फॉर्मेशन कुछ दिया पूरा पॉलिटिशियन? नहीं दिए, हमारे को इन्फॉर्मेशन नहीं दिए। बिना इन्फॉर्मेशन के आज ये अचानक बोल रहे
तोड़ रहे बोल के। अभी तक कोई आए आपका बात किया? कोई नहीं करे, कोई नहीं करे। इधर आके खाली लिख दिए। इंसान को क्या 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 सोच के गरीब हैं, कैसा लिए होंगे हम लोग। घर दे के घर तोड़ना। गवर्नमेंट बोल रहे हैं ना आपको डबल बेडरूम दिएगा, इधर से चले जाओ। गांव में दे रहे, दूर दूर सिटियों में दे रहे। बच्चे यहाँ नौकरियाँ कर रहे, छोटे छोटे। मेरे 4 बेटियाँ हैं, यहाँ नौकरी करते मेरे बेटियाँ। एक टीचर है, एक पढ़ रही। मैं घर में यहाँ कपड़ों में सीवन सी लेती हूँ। कितना साल से इधर रह रहे हैं आप? मैं 20 साल हो गए। 20 साल से कभी ऐसा हुआ कुछ? कैसा भी नहीं हो, ऐसा हुआ ही नहीं, अचानक आए लोग। अभी क्या बोलेगा रेवंत रेड्डी को क्या बोलना, क्या अल्लाह के सामने गिड़गिड़ाना, बंदों के सामने क्या गिड़गिड़ाना। जो भी है, हम रोए तो भी कोई नहीं देखते आके, और उन्हें रोकने वाले तो है नहीं, रोकने वाले तो है नहीं। तोड़ने का तोड़ते, इससे अच्छा तोड़ो, पहले घर दियो फिर बाद में तोड़ो। यही है गरीबों की समझना। गरीबों को ऐसा अचानक आके तोड़ दे रहे, बोल रहे, वो कर रहे, कैसा होता? అంటే ఏం ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి, మీకు ఏ విధంగా సర్వే చేయమని చెప్పారు? మాకు ఇప్పుడు ఏంటంటే నేను మారేడుపల్లి తహసీల్దార్ని. మాకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము ఇక్కడ వచ్చినాము. 3 టీంలు ఉన్నాయి మావి. 3 టీంలో అందులో ఒక నేను. అయితే మాకు ఒక 75 హౌసెస్ అలాట్మెంట్ అయింది. ఆ 75 హౌసెస్ ఇదివరకే మాకు లిస్ట్ ఇచ్చారు, దాని లోపల ఐడి నెంబర్తో సహా ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రతి ఇంటికి, ఈచ్ ఇంటికి ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా ప్రతి ఇంటిని కవర్ చేయడం చేసుకుంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానివ్వండి, లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవన్నీ ఎందుకంటే అతను ఓనరా కాదనేటటువంటి తెలుసుకోవడానికి అవి మాత్రం కలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ జనాలు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిన లేదంటే ఎవరిని ఎప్పుడు ఎంతమంది కూల్చేస్తామని ఒక లెక్క లేదు, కేవలం ఈ గల్లీ ఆ గల్లీ అనేటు ఉంది కదా. జనాలకి ఏమైనా చెప్పారా మీ అధికారుల తరపు నుంచి, మేము ఇంతవరకు కూల్చేస్తాం, ఇంతవరకు చేస్తామని చెప్పేసి ఏమన్నా? ఇది కూల్చివేయడం అనేది అసలు కాదండి. అసలు కూల్చివేయడం అనే మాటనే లేదు ఇక్కడ. కొంతమంది అపోహలు చెంది భయపడుతున్నారు తప్ప, అందులో లోకల్గా కొంతమంది వచ్చి ఇది కూలుస్తారని చెప్పిండొచ్చు. ఇది కూల్చివేత కార్యక్రమం కాదండి, ఇది రీహాబిలిటేషన్ స్కీమ్. రీహాబిలిటేషన్ స్కీమ్ మీకు చూసి ఉంటారు ఆర్బీఐని. ఆర్బీఐ అంటే రీహాబిలిటేషన్ అంటే ఏంది? ఒక వ్యక్తి ఏ ఇంట్లో అయితే ఉంటున్నాడో అక్కడ మీరు చూసి ఉంటారు, మీరు కూడా 25 గజాలు 50 గజాల కంటే ఎక్కువ లేదు, అది కూడా రేకులిన్లే. మ్యాక్సిమం అంటే చాలా తక్కువ కాస్ట్తో అయినటువంటిది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏదైతే మేము ఆర్బీఐని మార్క్ చేశామో ప్రతి ఒక్కరికి కూడా 2 BHK ఇల్లు ఇస్తున్నాం, అలాట్మెంట్ చేస్తున్నాం. 2 BHK అలాట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని అక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి ఏమన్నా అందరిని కలిసి చెప్పారు ఏమన్నా మీటింగ్ లాంటిది? మీటింగ్ పెట్టలేదు, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పడం. వాళ్ళకి అవగాహన కల్పించే వాళ్ళ నుంచి ఎలా ఉంది మరి రెస్పాన్స్? 100% హౌసెస్లో ఉన్న వాళ్ళు అయితే దే ఆర్ హ్యాపీ అండి, చాలా సంతోషంగా ఉన్నారు. మిగతా వ్యక్తులు, మధ్య వ్యక్తులు వచ్చి ఎవరన్నా చెప్తే చెప్పలేం, కానీ ఇప్పుడు అది 50,000 కూడా ఉండదండి. 35 లక్షలు 40 లక్షలు ఇల్లు ఇస్తే హ్యాపీ ఎందుకుంటారు? జనరల్గా వాళ్ళు ఏమంటారంటే మేము ఇక్కడే 40 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా, సడన్గా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలా, డబుల్ బెడ్రూమ్ ఎక్కడో ఇస్తుందని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ వాతావరణంలో ఉన్నారు, వాతావరణంలో పెరిగారు. అది దానికి తోడు థర్డ్ పర్సన్ రావడం ఏదో చెప్పడం వల్ల ఆ విధంగా అవుతుంది. కానీ యాక్చువల్లీ చాలా మట్టుకైతే వాళ్ళు హ్యాపీనే. ఎందుకంటే మాకు ఏదో ఒకటి పక్కకు చూపిస్తే సార్, ఆల్టర్నేట్ చూపిస్తే చాలు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యాపీ. భీమయ్య గౌడ్ తహసీల్దార్, రైట్. ఇది తహసీల్దార్ కూడా చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో అందరితో మాట్లాడమని చెప్పేసి భీమయ్య గౌడ్ గారు అయితే ఈ తహసీల్దార్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. అన్న ప్రభుత్వం చెప్తుంది ఎక్కడెక్కడ అంటే దాదాపు హైడ్రా తీసుకొచ్చింది ఈ పేద ప్రజల మీద ఈ ఉక్కుపాదం మోపడం వల్ల పేద ప్రజలంతా రోడ్ల మీదకి వస్తుంది కదా, ఈ నష్టం ఎవరు భరించాలా? ప్రభుత్వం నిజంగా ఆదుకుంటే ఏ విధమైన సౌకర్యాలు కావాలి ప్రభుత్వం నుంచి మీకు? ఇది నేను ఓల్డ్ మలక్పేట్ శంకర్నగర్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు ఈడ ఏంటంటే ఒక చాలా బీదోళ్ళు ఉన్నారు, ఇంట్లో పనిచేసేటోళ్ళు ఉన్నారు. వీళ్ళకు ఓమంటే ఎడిపోవాలి, ఈ ప్రభుత్వం ఏమైనా చేయాలి వీళ్ళకు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు కూడా పెడుతున్నారు, వాళ్ళకంటే డబ్బులు ఉన్నాయి, పెద్ద మనుషులు వాళ్ళు ఏడనో చూసుకుంటారు. ఈ బీదోళ్ళు ఎడిగిపోవాలి, వీళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు. వీళ్ళు ఇప్పుడు మాకు ఆడ ఇస్తారు ఈడ ఇస్తారంటే ఎట్లా పోవాలి మేము? మాకేమైనా దగ్గర చూపించండి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కదా ఇక్కడ ఏదైతే ఈ ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వర్షం పడితే వరదలు వచ్చి మీద ఇబ్బంది అవుతుంది కదా, ఇక్కడ మొత్తం ఖాళీ చేయించిన తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ప్రభుత్వం హామీ ఇస్తుంది ఒకవైపు రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు, 10 అంశాలు ఉన్నాయి. ఓవోళ్ళు ఎక్కుతారు, ముసలోళ్ళు ఓవోళ్ళని ఎక్కుతారు మీదికి. ఒక్క స్థలం 2 అంతస్తులు ఉంటాయి, మనం చేయొచ్చు. 10 అంతస్తులు ఉన్నవి, దాని మీద ఓవోళ్ళు ఎక్కుతారు. లిఫ్ట్ ఉన్నదంటే లిఫ్ట్ పని చేస్తుందా? ప్రతిసారి పని చేయదు. వీళ్ళకి ఇంత దూరం పంపిస్తే ఏడిపోతారు వీళ్ళు.
ఈడ ఉన్నారు 1000 మంది ఉన్నారు ఈడ. ఒక్కొక్క 50 గజాలు వాళ్ళు ఏదో అప్పు చేసుకొని అది చేసుకొని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు పోమంటే ఏడికి పోవాలి వీళ్ళు? మాకు ప్రభుత్వం నుంచి ఒకటే మాట కావాలి. మాకు ఇప్పుడు సర్వే చేస్తారు, ఏం చెప్పకుండా వచ్చి మా ఆధార్ కార్డు లైట్ బిల్స్ అన్నీ తీసుకుంటారు. అంటే అధికారులు చివరి కూడా మీతో పూర్తి స్థాయిలో మాట్లాడలేరు ఇప్పటి వరకు. వాళ్ళు వచ్చి మాట్లాడలేదు, డైరెక్ట్ వస్తారు, సర్వే చేసుకుంటారు, పేరు రాసుకుంటారు, ఇంటి పేరు రాసుకుంటారు, పోతారు అంతే. వీళ్ళకి ఏమైనా సమాధానం చెప్తలేరు వీళ్ళకు. అయినా మీరు పోతుంది ఇల్లు, మీరు ఉంటారు, మీరు ఇన్నే, మేము సర్వే చేపిస్తున్నాం, మీకు ఏమైనా డబ్బులు ఇప్పిస్తాం, అది ఏం చెప్తలేరు. కానీ రాసుకొని పోతారు వీళ్ళు. కేవలం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ టీవీలలో మాత్రమే ఉన్నాయి తప్ప మీ దగ్గరికి ఎవరైతే రాలేరు. ఎవరు రాలే మాకైతే. కానీ పొద్దుగాల వస్తారు, సాయంత్రం దాకా రాసుకొని పోతారు వీళ్ళు అంతే. మీకు తెలుసా నిజంగా ఇక్కడ కూల్ చేస్తున్న విషయం అయితే? ఇప్పుడు సార్ ఇప్పుడు అంతా నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో మొత్తం నడుస్తుంది, కూల్ చేస్తారు. ఇప్పుడు ఆ భయం పట్టింది మాకు కూడా. ఇప్పుడు ఏడేస్తారు, మా ఇల్లు కూడా మేము చిన్న ఉన్నాము, 50 గజాలు 60 గజాలు ఉన్నాయి మావి కూడా. ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్ లేవు, చూపుగా మీరు చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి ఇక్కడ పని చేసుకుంటే వాళ్ళు ఉన్నాం సరే. మొత్తం లేబర్స్ ఉన్నారు, వాళ్ళు ఏడిపోతారు వీళ్ళు. ప్రభుత్వం ఏడునో ఇస్తా అంటాం డబుల్ బెడ్రూమ్, ఏడిపోతాం మేము. సిటీలో ఇస్తామన్నా చూడండి, మాకు ఈ నుంచి పక్కకి వేయండి, అన్ని మా పనులు ఉంటాయి, ఏమైనా సౌలత్ ఇండి ఉంటాయి మాకు. ఆడ అడవిలో ఆడ ఇస్తే ఎడబోతాం మేము, చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నా? మేము ఒక 35-40 years నుంచి ఉన్నాం సార్ ఇక్కడ. ఏం ఎవరు రాలే, కానీ నీళ్ళు వచ్చింది, మనకు డబ్బులు ఇచ్చారు, అన్న బియ్యం అన్ని ఇచ్చారు, కానీ ఓవల్ హోమ్ అని అయితే చెప్పాలి ఇప్పటిదాకా. రైట్, ఇది పరిస్థితి. అయితే మూసీ నది పక్కన దాదాపు 40 ఏళ్ళ నుంచి నివసిస్తున్న వాసులు ఇది పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం. మాకు అప్పుడు ఈ గత 40 ఏళ్ళలో జరగని వ్యవహారం ప్రస్తుతం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది, కూల్ చేస్తామని చెప్పేసి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా బాధాకరం. సో మాకు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినా అది ఇక్కడ వేరే డిస్టిక్లో ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు కేటాయిస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఒకవేళ అది కూడా కేటాయించినా సరే మా పిల్లలకు, మేము చేసే వ్యాపారులకు, మాకు అన్నిటికీ ప్రతిదానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో చూద్దాం అధికారులు ఈ విషయంలో ఎంతవరకు స్పందిస్తారు. ఎందుకంటే ఏ ఒక్క అధికారి కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, పూర్తి స్థాయిలో వీళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడి వీళ్ళకి అవగాహన కూడా కల్పిస్తలేరని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.